2 days వరకు రూమ్ తీసుకున్నాం ఇక్కడే. సో మనకి ఇప్పుడు రూమ్ వేకెట్ చేస్తున్నాం. చాలా డిస్కౌంట్లు ఇచ్చినాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. ఓకే. ఇప్పుడు రూమ్ నుంచి వెకేట్ చేస్తున్నాం. అర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మన బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంచురీలో ట్రెక్కి వెళ్తున్నాం. సో 50 kilometers వెళ్ళాలి, 1 hour అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. అర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్. 7:30కి ఓపెన్ అవుతుంది. వచ్చిన మా ఓన్ వల్ల. సో ఇక్కడ పైసలు ఇచ్చినారు August 15th అని చెప్పేసి. సో టేస్ట్ చేస్తున్నా. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మేము తినడానికి వచ్చినాం అనమాట బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కొద్దిగా మంచిగా తినేసి ట్రెక్కింగ్కి వెళ్తాం. ఇంకా కింద ఇక్కడ చూసుకుంటే రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈజీగా పాసిబిలిటీని మనకి ఇంకా మనం టెంపుల్కి వెళ్ళడానికి మనకి ఇది నియరెస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మంచిగా మనం బ్రేక్ఫాస్ట్ చేసి తినేసి ట్రెక్కింగ్కి వెళ్దాం. చలో. ట్రెక్ కాబట్టి మేము గట్టిగా తింటున్నాం అనమాట. చికెన్ ఇంకా పరోటా. ఇంకా ఇక్కడ వాటర్ తీసుకుంటే చూడండి, ఓమో వాటర్ అనమాట. చాలా మంచిది హెల్త్కి, తాగాలి. మనం అక్కడ పేమెంట్ చేసేసినాం 1500 రూపీస్ 2 మెంబర్స్కి. 1500 కట్టేసి మేము ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా నవీన్ మన గైడ్ లోకల్. హాయ్. సో మనం ఇప్పుడు ఇదంతా కలిసి ఇంకా లోపల ఎక్స్ప్లోర్ చేస్తాం. మెల్లగా వెళ్దామని చెప్పిన, హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా అట్లా. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ వాటర్ పైన ఈ బ్రహ్మగిరి కొండల పైన వస్తుంది. అట్లా ఇక్కడి నుంచి కింద పాపనాశనం అనే టెంపుల్ దగ్గర వరకు వెళ్తుందంట. మన గైడ్ చెప్పిండు. చూడండి వాటర్ చాలా వస్తుంది చూస్తున్నారు.
ఫ్రెష్ వాటర్. ఇదంతా మొత్తం బాత్రూమ్. ఇదంతా ఎలిఫెంట్ ఒక వేస్ట్ చూడండి. సో మనకి లక్ ఉంటే ఎలిఫెంట్స్ కనిపించు అనమాట. చూడండి ఫ్రీగా తిరిగి మనకి ఇప్పుడే ఇందాక 2 జింకలు కనిపిస్తున్నాయి, కానీ మనం చూసాగానే స్టేషన్లో కూడా వెళ్ళిపోయాయి అనమాట. అంత టైం ఉండదు, సౌండ్ వింటే వెళ్ళిపోతే ఇక్కడ యానిమల్స్ అంతా. మనం అన్ని రికార్డ్ చేయలేం కానీ కొన్ని ఎంజాయ్ చలో ముంగడికి వెళ్ళిపోయాం. కొన్ని బీచెస్ కట్టినాయి ఇప్పుడే. సో ఉప్పు తెచ్చుకున్నాం, ఇందాక తిన్నాక రెస్టారెంట్ అక్కడ ఉప్పు తెచ్చుకున్నాం. ఉప్పు ఇప్పుడే షూలో కట్ చేసుకుంటున్నాం. ऊपर ऐसे कर, ऊपर 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 कर, इसका बात कर. చూడండి లీచెస్ ఇక్కడ మన కాళ్ళకి పడతాయి. ఇక్కడ కాళ్ళకి పడి రక్తం తీసుకుంటుంది అనమాట. సో జాగ్రత్త వెళ్ళాలి వెయిట్ చేసేటప్పుడు. చూడు చూడండి లీచెస్ మీకోసం రిస్క్ చేస్తున్నా నేను. చూడండి మామిడికి లీచెస్ తడిసి రక్తం వస్తుంది. నాకు భయం వేస్తుంది ఎక్కడ లీచెస్ తడిస్తాయి అని చెప్పేసి. రోడ్డు పట్టుకుని చెక్ చేసుకుంటూనే ఉన్నాను కూడా. చెక్ పట్టుకొని వచ్చింది మేరే చెక్ పాయింట్. ఇక్కడ నుండి 4.5 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ ట్రిక్ కంప్లీట్ అయిపోయింది. హాఫ్ వరకు అయితే మొత్తం జంగల్ రూటే ఉంది. లీచెస్ తప్ప ఏం ప్రాబ్లం లేదు మాన్సూన్లో వస్తే. పైన ఎట్లుంటో చూడాలి.
చూడండి, ఇట్లా మాన్సూన్ ట్రెక్ చేసేటప్పుడు ఉప్పు తీసుకురండి, డెటాల్ ఉప్పు ఏదైనా తీసుకురండి. టీచర్స్కి చూడండి ఉప్పు వేసేది చచ్చిపోయింది అనమాట విత్ ఇన్ 1 సెకండ్ కూడా మా గైడ్ దగ్గర. మొత్తం మనకి ట్రెక్లో అయితే జనాలు చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఎక్కైతే నిజమే నాకు తెలిసి మా వెంకలు ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇది చాలా హిడెన్ జెమ్, చాలా తక్కువ మంది తెలుసు. అందరు గ్రూప్ సైడ్ తడైమనాలు అటు సైడ్ ఆపీకి ట్రెక్ చేస్తుంటారు. చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. మీకు క్రౌడ్ వద్దనుకుంటే, పీస్ఫుల్ కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. ఓకే, కనిపిస్తుంది కదా మౌంటైన్. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల ఉంటుంది. మనకి మెల్లమెల్ల పైకి వెళ్ళిన కొద్దీ వ్యూ కనిపిస్తుంది, మంచి వ్యూ. ఇంకా పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తాం మొత్తం. చలో. వ్యూ అయితే రాకున్నది చుట్టూ మౌంటైన్స్. పైకి వెళ్ళాక ఇంకా బాగుంటుంది. పైకి వెళ్ళిన కొద్దీ మంచిగా ఫ్రెష్ ఎయిర్ అండ్ మనకి అక్కడ వెనుక కనిపిస్తుంది కదా వాచ్ టవర్. అది వాచ్ టవర్. ఇక్కడ నుంచి మనం మొత్తం 360 డిగ్రీస్ మౌంటైన్స్ మొత్తం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంకొకటి మనకి ఇక్కడ ఏమైనా ట్రెక్కర్స్ వస్తున్నారని చెప్పేసి మన బటర్ మిల్క్, లెమన్ జ్యూస్ ఇవన్నీ పెడితే చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ చేయాలంటే ఇలాంటి నీడ్స్ పెట్టాలి. ఎందుకంటే మొత్తం డిహైడ్రేట్ అయిపోయినాం, వాటర్ కూడా లేదు మాకు ఇప్పుడు. మనకి ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంటే మెయింటైన్ చేస్తుంది అండ్ లోకల్ పీపుల్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. సో దానికని మేము కొత్త ఫెసిలిటీస్ అయితే టూరిజం ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి నీడ్స్ పెట్టాలన్నమాట.
సూపర్ ఉంది. అండ్ అదే వాచ్ టవర్ క్లియర్గా అనిపిస్తుంది కదా. మనం పైకి ఎక్కేటట్టయితే వాచ్ టవర్ అయితే వర్క్ ఏం కాదు, పైన ఇంకా బాగుంటుంది. ఈ వాచ్ టవర్ నుంచి పైకి ఎక్కేది చిన్నపిల్లలు కానీ కొంచెం 40+ ఏజ్ ఉన్న వాళ్ళైతే నేను రికమెండ్ చేయను. ఇంకా చాలా ఎత్తుగా ఉంది, కష్టంగా ఉంటుంది. వాటర్ కూడా తాగుతాం ఇప్పుడు ఇంకా. సో మా వాడైతే మీదికి వెళ్దాం అంటున్నారు. నాకు ఇంకో కొండెక్కితే స్టాప్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే మన బాడీ కూడా ఎక్కువ రిస్కీ కదా, మనకు అలవాట్లేదు ఇది. ఎందుకంటే మనం మంత్కి ఒక్కసారి ఇస్తాం, మా వాడైతే 2 monthsకి 3-4 సారి వేసారు ట్రెక్. నేనైతే 1 monthకి ఒక ట్రెక్ అనుకుంటాను. సో బాడీ అనేది సపోర్ట్ చేయాలి.
కాలేజ్ ఫ్రెండ్స్ వాలీబాల్ టీంతో మంచిగా టైం స్పెండ్ చేసినాం, మంచి వాలీబాల్ ఆడినాం, సూపర్ ఉన్నారు టీం 1, 2, 3 మార్నింగ్ ట్రెక్లో కలిసి మార్నింగ్ ట్రెక్లో కలిసి ఇతను కూడా బాయ్. బ్రేక్ గైడ్ మార్నింగ్ ట్రెక్కింగ్ చేస్తారు, ఈవినింగ్ ఆడుకుంటారు. మంచి చిన్న లైఫ్, ఎంజాయ్మెంట్ లైఫ్.